హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి చెఫ్. ఇవాల్టి వీడియోలో రెసిపీ వచ్చేసి మునగాకుతో పప్పు అండి. ఈ మునగాకు అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ మునగాకు పప్పు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ముందుగా మునగాకు పప్పు కోసం కందిపప్పును ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పును ఉడికిస్తున్నాను. దీంట్లో వాటర్ని పోసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పును ఒక కుక్కర్లో వేసుకొని దీంట్లో ఒక 2 కప్పుల వాటర్ని పోసుకోవాలి. 1 కప్పు కందిపప్పుకు 2 కప్పుల వాటర్ని పోసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పును ఉడికించేటప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, పప్పు ఉడికిపోయింది. పప్పు మెత్తగానే ఉడికింది కాబట్టి దీనిని రుబ్బుకోనవసరం లేదు. ఇక్కడ వచ్చేసి మునగాకును ఇలా ఆకులుగా కట్ చేసుకొని దీన్ని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండిల్ పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిలను కూడా తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 5-6 వెల్లుల్లి రెబ్బలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 6 పచ్చిమిరపకాయలను సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు ఆయిల్లో కొద్దిగా వేగాలండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక ఆనియన్ను కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి ఆయిల్లో కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక టమాటాను కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఈ టమాటాలు కొద్దిగా మగ్గాలండి. దానికోసం దీనిపై ఒక మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే చూడండి, టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో బాగా వాష్ చేసి పెట్టుకున్న మునగాకును వేసుకోవాలి. ఈ మునగాకు అనేది దీంట్లో వేసేటప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది, అది ఉడికేసరికి కొద్దిగానే అయిపోతుంది. కాబట్టి మనం ఈ ఆకు తీసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ మునగాకు దగ్గర పడిందండి. ఇప్పుడు దీంట్లో ఒక 1.5 స్పూన్స్ కారాన్ని వేసుకుంటున్నాను. కారం కొద్దిగా ఎక్కువగా తినేవారైతే 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ దీంట్లో పచ్చిమిర్చిని కూడా వేసాను కాబట్టి కారం కొద్దిగా తక్కువగానే వేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసుకోండి. ఒకసారి ఇలా గరిటెతో బాగా కలుపుకోవాలి. దీంట్లో కాస్త వాటర్ పడతాయి కాబట్టి కుక్కర్లో కొద్దిగా పప్పు ఉంది కదా, దాంట్లో వాటర్ని 1 గ్లాస్ వాటర్ని పోసుకొని ఈ పప్పులో పోసుకుంటున్నాను. పప్పుని ఇలా గరిటెతో తిప్పుకుంటూ చెక్ చేసుకోవాలి. మరి చిక్కగా కాకుండా పల్చగా కాకుండా చూసుకోవాలి. కావాలనుకుంటే ఇంకాస్త వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పులో చింతపండును గుజ్జు తీసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. కొద్దిగా పుల్లగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. పప్పులో చింతపండుని ఇష్టపడని వారైతే టమాటోస్ని 2 టమాటోస్లు వేసుకోవచ్చు. నేను 1 టమాటో వేసాను కదా, చింతపండు వేయకుండా ఒక 2 టమాటోస్ వేసుకోవచ్చు. కానీ ఈ పప్పులో చింతపండు గుజ్జు వేస్తేనే బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఒకసారి సాల్ట్ సరిపోతుందో లేదో చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు చివరగా దీంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, మునగాకు పప్పు రెడీ అయిపోయింది. చూసారు కదండి, మునగాకు పప్పును ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో చేశారంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.